దేవికి శ్రీ సూక్త సహిత హోమం సాగుతోంది. మరోవైపు కార్తీక మాసంలో మహిమాన్విత పర్వదినాలుగా కార్తీక సోమవారాలను వ్యవహరిస్తాం. కార్తీక సోమవారం నాడు ఆ మహాదేవుణ్ణి అర్చిస్తే అంతకు మించిన పుణ్యఫలం మరొకటి ఉండదు. ఆ దేవదేవుణ్ణి భక్తిపూర్వకంగా సంకల్పం చెప్పుకుంటూ అర్చిస్తే తీరని కోరిక ఉండదు. అంతటి దివ్య భాగ్యానికి ఈ కార్తీక సోమవారం నాడు మనం నోచుకోబోతున్నాం. మరి కాసేపట్లో మరికొన్ని క్షణాలలో శివ సంకల్ప పూజ ప్రారంభం కాబోతోంది. భక్తులందరూ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కేవలం కార్తీక సోమవారమే కాదు, కార్తీక శుద్ధ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు స్వర్ణలక్ష్మి అమ్మవారు కైలాస ప్రాంగణానికి వేయించేసి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇది శివ సంకల్ప పూజ. దయచేసి నుంచుని సంకల్పం ఎవరూ చెప్పకూడదు. దయచేసి అందరూ కూర్చోండి. ఈశ్వరేయం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. శివ సంకల్ప పూజను ప్రారంభించవలసిందిగా రాజు శర్మ అర్చక బృందాన్ని కోరుతున్నాం. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతమస మే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం విత్రయవతో శ్రీ మహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రే శమోర్జందుహానాధేనుర్వాగస్మానపతుష్టుదయతో అయం ముహూర్తస్సు ముహూర్తోऽస్తు. ఏతత్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శుభమస్తు. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురఘంటారవందత్రా దేవతాహ్వానలాంఛనో దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం ధువః ఓం మహః ఓం జనః ఓం దపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మవోర్భువస్వ వరోం. అందరూ కూడా నమస్కారం చెయ్యండమ్మా. మమ అనుకోండి. మమ యజమానస్య ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ స్వరవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ కోటిదీపోత్సవ యజ్ఞ మహాయజ్ఞ ప్రాంగణే శ్రీ పార్వతీ పరమేశ్వర కైలాస పర్వత దివ్య చరణ సన్నిధో శ్రీ అష్టలక్ష్మీ స్వరూప మహాలక్ష్మీ దేవతా దివ్య చరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభువా షష్ఠీ సంవత్సరాణాం మధ్యే
శయనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే ఏకాదశ్యాయాం ఇందువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః. అందరూ కూడా మీ యొక్క గోత్రాన్ని ఒక్కసారి మనస్సులో తలుచుకోండి. మగవాళ్ళు ఆడవాళ్ళందరూ కూడాను గోత్రస్య నామధేయస్య మీ యొక్క పేరును తలుచుకోండి ఒక్కసారి. ఆడవాళ్ళైతే భర్త పేరు, మగవాళ్ళైతే మీ పేరు తలుచుకోండి. ముందుగా ధర్మపత్ని సమేతస్య ఆడవాళ్ల పేర్లు తలుచుకోండి. తచ్చరంజీవినః పిల్లల పేర్లు ఒక్కసారి మననం చేసుకోండి, తలుచుకోండి మనస్సులో. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ల పేర్లు కూడాను. మమ సహ కుటుంబం అనుకోండి. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రాణాం నానానామధేయానాం తత్సహ కుటుంబానాం లోక కళ్యాణార్థో సమస్త జన సంతోషకరణార్థో సమస్త అతివృష్టి అనావృష్టి బాధ నివృత్తి ద్వారా సకాల పరిపూర్ణ వర్ష ఫల ప్రాప్త్యర్థో సకల సస్య సమృద్ధ్యర్థో గోదేవతా దినదినాభివృద్ధ్యర్థో లోక కళ్యాణార్థో మమ యజమానస్య సకల విధ మనోవాంఛా బల సిద్ధ్యర్థో లోక సంరక్షణార్థో శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ పార్వతీ పరమేశ్వర కార్తీక కోటి దీప యజ్ఞ మహోత్సవ శుభ సందర్భే యథాశక్తి శివ సంకల్ప పూజాఖ్యం కర్మ కరిష్యే. అస్య యజమానస్య అందరూ కూడా చేతులు జోడించి సంకల్పాన్ని, ఈరోజు పూజ పేరు కూడా సంకల్పమే అమ్మ, శివ సంకల్పము అనేటువంటి పూజని మనం చేస్తూ ఉన్నాం. కార్తీక సోమవార శివ సంకల్ప పూజ. ఈ రోజున మనకు పెద్దవారు చెప్పారు ఇప్పటిదాకా మన గురువు గారు, కార్తీక మాసం విశేషమైతే అందున సోమవారం అత్యంత విశేషం. అందున ఏకాదశి అంటే ఏకకాలంలో 3 విశేషాలు కలిసి ఉన్నటువంటి రోజున మనం చేస్తూ ఉన్నాం. అందుకనేనేమో కైలాస పర్వతమే దిగి వచ్చింది ఇక్కడికి, కైలాస పర్వతంతో సహా దిగి వచ్చింది. అందుకనేనేమో ఈ రోజు మనం చేస్తున్న శివ సంకల్పాలు ఎక్కడివిరా నాన్న అంటే చాలా అద్భుతమైన శివ సంకల్పాలు. రావణ బ్రహ్మ శివభక్తులలో ప్రథముడు అగ్రగణ్యుడు ఎవడైనా ఉన్నారని మనం మాట్లాడుకోతలిస్తే రావణ బ్రహ్మ.